వారం ప్రారంభం అనుకూలంగా లేదు. బుధవారం నుండి అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. ఆడంబరాలకు డబ్బు ఖర్చు చేయవద్దు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. గత పెట్టుబడులు మీకు ఇప్పుడు ఫలితాలనిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. శ్రీరామజయాన్ని పఠించండి. సుందరకాండ పారాయణ మీకు కలిసి వస్తుంది. వృషభరాశి ఈ వారం మీకు అనుకూలత మధ్యస్థంగా ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులకు అనుకూలమైన కాలం. వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశాలున్నాయి. ముఖ్యంగా 8వ తారీఖున మీకు ఒక అద్భుతమైన అవకాశం కనిపిస్తుంది. గురు, శనివారాలు అనుకూలం. పెద్దల ఆశీర్వాదాలు కలిసి వస్తాయి. వారం మొత్తం అమ్మవారి దర్శనం చేసుకోండి. శుభాలు కలుగుతాయి. మిథునరాశి ఈ వారం గ్రహబలం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ పనికి తగ్గ గుర్తింపు డబ్బును పొందుతారు. వ్యాపారులకు శుభకాలం. వారం మధ్యలో మీకు ఒక అనుకూలమైన వార్త వినిపిస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గురువారం మీకు పెట్టుబడులకు చాలా అనుకూలం. ఒక్క శనివారం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపు తప్పే అవకాశం కనిపిస్తుంది. శివారాధన చెయ్యండి. ఈశ్వరుడికి ఆవుపాలతో అభిషేకం చేయించండి. అనుకూలతలు పెరుగుతాయి. కర్కాటక రాశి ఈ వారం మీకు గ్రహబలం అంత అనుకూలంగా లేదు. ఎవరిని నమ్మి పనులు అప్పజెప్పవద్దు. మోసపోయే అవకాశాలున్నాయి. హామీలకు దూరంగా ఉండండి. ఉద్యోగులు పనిమీద పూర్తి దృష్టి పెట్టండి. అనవసర రాజకీయాల్లోకి అస్సలు వెళ్లవద్దు. పెట్టుబడులకు అనుకూలమైన కాలం కాదు. వారం మధ్యలో కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది. గురువారం మాత్రం ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లలపై ప్రత్యేక దృష్టి అవసరం. ఈ వారం మీరు ఈశ్వరుడిని ఆరాధించండి. చంద్రగ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. గ్రహణం తరువాతి రోజు బ్రాహ్మణులకు డబ్బు, వస్త్రాలు దానంగా ఇవ్వండి. ఇబ్బందులు తొలగుతాయి. ఈ వారం ప్రారంభం అనుకూలంగా లేదు. బుధవారం నుండి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. ఉద్యోగులు ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండదని ఒక వివాదంలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారులకు వారం మధ్యలో ధనలాభాలున్నాయి. నమ్మకమైన వ్యక్తులు దూరం కాకుండా చూసుకోండి. విద్యార్థులు చదువుపై తగినంత శ్రద్ధ పెట్టండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగానే ఉంది. ఈ వారం మొత్తం గణపతి ఆరాధన చెయ్యండి. చిక్కులు తొలగుతాయి. ఆ రాశి ఈ వారం మధ్యలో మీకు అనుకూలత తక్కువగా ఉంది. ప్రారంభం మాత్రం అద్భుతంగా ఉంది. ఒక పెద్ద మొత్తంలో ధనయోగం ఉంది. జీవిత భాగస్వామికి కానుకలు కొంటారు. ఇంట్లో వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యులతో కొత్త పెట్టుబడుల గురించి చర్చిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కోర్సుల్లో జాయిన్ అవటానికి చాలా అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుంది. ఆ రాశి ఈ వారం గ్రహబలం మీపై అనుకూలంగానే ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ప్రైవేటు ఉద్యోగులకు మాత్రం కొంచెం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరినీ నమ్మి హామీలు ఉండవద్దు. మంగళ, శనివారాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొత్తం అమ్మవారిని ఆరాధించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. వ్యాపారులు కొత్త వ్యాపారాల కోసం ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. సోమ, మంగళవారాలు అత్యంత అనుకూలమైన రోజులు. గురువారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో తగినంత జాగ్రత్త అవసరం. నమ్మినవారు మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఒక మొండి బాకీ వసూలు అవుతుంది. ఉద్యోగులు ఆఫీసుల్లో అనవసర వివాదాల జోలికి వెళ్లకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. ధనురాశి ఈ వారం గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా కొంచెం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో తగినంత శ్రద్ధ అవసరం. పనులు కొంచెం మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఈ వారం పెద్దగా అనుకూలం కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలంగా లేదు. మీ మాటకి విలువ పెరుగుతుంది. మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ఆది, శుక్ర, శనివారాలు అంతగా అనుకూలం కాదు. అనవసరంగా ఎవరిపైనా కోపాన్ని చూపించవద్దు. మీ మాటపై అదుపు అవసరం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. విష్ణు సహస్రనామాలు జపించండి.
వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, కలిసి వస్తుంది. ఈ వారం అద్భుతమైన వారం. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. వ్యాపారులకు విపరీతమైన ధన లాభాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు తమ మాటపై అదుపు ఉంచుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ వారం మొత్తం పెట్టుబడులకు చాలా అనుకూలం. అనుకోని రూపంలో ధన లాభాలు సూచితం. శివారాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి ఈ వారం ప్రారంభం అనుకూలంగా మొదలవుతుంది. మంగళవారం కొంచెం అనుకూలత తక్కువ. ఆదివారం శుక్రవారం ధనలాభాలు కనిపిస్తున్నాయి. మిగతా రోజుల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారులకు ఆదాయం బాగుంది. జీవిత భాగస్వామితో సంతోషకరమైన వారం గడుపుతారు. రాజకీయ నాయకులకు కొంచెం అనుకూలత తక్కువ. మాటపై అదుపు అవసరం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త నిర్ణయాల్లో తొందరపాటు తగదు. శివారాధన ఈ వారం మీకు మంచి చేస్తుంది. ఈ వారం మొత్తం మీకు నక్క తోక తొక్కినట్టే ఉంటుంది. ఎటు చూసిన శుభ ఫలితాలే. డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశం. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. బంగారు ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకోని రూపాల్లో డబ్బు వచ్చిపడుతుంది. మీ మాటకు తిరుగుండదు. కొంచెం కోపం పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. విందుల్లో పాల్గొంటారు. వారం మొత్తం వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.